వైజాగ్ టెక్ హబ్‌కు స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఐఓసీఎల్లో సదరన్ రీజియన్కి సంబంధించి కొన్ని అప్రెంటిస్ ఖాళీలకి భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారండి. ఆ ఐఓసీఎల్ గురించి, ఈ అప్రెంటిస్షిప్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది ఇండియన్ ఆయిల్ వెబ్సైట్ అండి. మనం www.iocl.com అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఇందులోని సదరన్ రీజియన్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ నోటిఫికేషన్ ఏంటంటే అప్రెంటిస్షిప్ అండి. ఎవరైతే ఐఓసీఎల్లో అప్రెంటిస్షిప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియో ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి. ఈ అప్రెంటిస్షిప్ అనేది ఐటీఐ అండి, డిప్లొమా హోల్డర్స్ మాత్రమే అండి. హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు అప్లై చేయకూడదు. సో ఇందులో మీరు కెరీర్స్లోకి వెళ్తే ఇందులో కెరీర్స్ అని ఉంటుందండి. కెరీర్స్లో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది నోటీస్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ట్రేడ్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ అండర్ అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 ఎట్ ఇండియన్ ఆయిల్ సౌత్రన్ రీజన్ మార్కెటింగ్ డివిజన్. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని ఉందండి. అలాగే మనం ఈ నోటిఫికేషన్ చూడాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేస్తే మనం ఆ నోటిఫికేషన్ చూడవచ్చు. సో ఇదండి ఆ నోటిఫికేషన్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మార్కెటింగ్ డివిజన్ నోటిఫికేషన్ ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ట్రేడ్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ అండర్ అప్రెంటిస్ యాక్ట్. సో ఇండియన్ ఆయిల్ అనేది లార్జెస్ట్ కంపెనీ అండర్టేకింగ్ ఆఫ్ ఇండియా అండి. ఇది గ్లోబల్ 500 కంపెనీ. ఇది టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ట్రేడ్ అండ్ టెక్నికల్ అప్రెంటిస్. లొకేషన్ ఏంటంటే సౌత్ ఇండియా అండి. సౌత్ ఇండియా అంటే ఏమంటే వస్తాయండి, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో ఇందులో మొత్తం 344 పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అందులో తెలంగాణలో 42, ఆంధ్రప్రదేశ్ 43, తమిళనాడు, పుదుచ్చేరి 145, అలాగే కర్ణాటకకి 68, కేరళకి 46 ఇలా డివిజన్ చేయడం జరిగిందండి. ఇందులో ఏ ట్రేడ్కి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది క్లియర్గా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ అప్రెంటిస్షిప్ అనేది ఏ రీజన్కి ఎన్ని ఉన్నాయని క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. నేను చెప్పాను ఆల్రెడీ. ఇందులో తమిళనాడు, పుదుచ్చేరికి మొత్తం ఎన్ని ఉన్నాయో చూడండి. మొత్తం ఇక్కడ నేను చెప్తున్న ఇక్కడ ట్రేడ్ నేమ్ ఉంటుందండి, డిస్ప్లేను, అలాగే ఎన్ని మంత్స్ అనేది ట్రైనింగ్ ఉంటుంది, ఎన్ని పోస్టులు ఉన్నాయని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. మీరు ఒకసారి నేను నోటిఫికేషన్ కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, లింక్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. నేను ఇక్కడ 2Kగా చెప్తాను. తమిళనాడుకి వచ్చి 50 ఉన్నాయండి టోటల్. అందులో ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్, మెషినిస్ట్ 12 నెలల ట్రైనింగ్. అలాగే కర్ణాటకకు వచ్చి 12, మొత్తం 25 ఉన్నాయండి. అందులో గాను సేమ్ అలాగే ఉన్నాయండి. దీనికి డిఫరెంట్ పోస్ట్ కోడ్స్ ఉన్నాయండి. మీరు ఏ పోస్ట్ కోడ్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ కోడ్కి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేయాలండి దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైతే తెలంగాణలో ఉన్నారో వాళ్ళు అప్లై చేయాలనుకుంటే, ఎలక్ట్రీషియన్ అప్లై చేయాలనుకుంటే వాళ్ళ కోడ్ వచ్చి 17 అండి. సో 17 గాను మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయండి, తెలంగాణ మొత్తానికి 25 ఉన్నాయి. అందులో 14 అన్రిజర్వ్డ్, 4 ఓబీసీ అట్లా డివిజన్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ అప్లై చేయాలనుకుంటే కోడ్ నెంబర్ 23 అండి. దీనికి ట్రైనింగ్ వచ్చి 12 మంత్స్. అలాగే తమిళనాడు, పుదుచ్చేరికి 45 ఇవి. అలాగే కర్ణాటకకు వచ్చి 12, కేరళకు వచ్చి 12 మంత్స్ ట్రైనింగ్ మంత్స్ అండి. పోస్టులు వచ్చి 11. తెలంగాణకు వచ్చి టెక్నీషియన్ అండి. ఇవి ఇప్పుడు మనం చూసినవి ఐటీఐ మీద, ఇది టెక్నీషియన్ మీద. అంటే దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటని నేను నెక్స్ట్ చెప్తాను. ఏ పోస్ట్ కోడ్కి ఏ క్వాలిఫికేషన్ కావాలని కూడా డీటెయిల్స్ ఇస్తాను. ఇక ఆంధ్రప్రదేశ్లోకి వస్తే టెక్నీషియన్కి వచ్చి 8 ఉన్నాయి. అలాగే తమిళనాడు, పుదుచ్చేరికి ట్రేడ్ అప్రెంటిస్ అకౌంటెంట్కి 50 ఉన్నాయండి. అలాగే కర్ణాటకకు వచ్చి అకౌంటెంట్కి 20 ఉన్నాయి. తెలంగాణకు వచ్చి 10 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి వచ్చి 10 ఉన్నాయి. టోటల్ 344 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అండి. ఇందులోని మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్ సపరేట్ రిజర్వేషన్ ఉంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అవన్నీ ఏంటో ఒకసారి చూద్దామండి. దీనికి గాను స్టైఫండ్ వచ్చి ట్రేడ్ అండ్ అప్రెంటిస్కి అలాగే టెక్నీషియన్కి వచ్చి యాజ్ పర్ అప్రెంటిస్షిప్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధంగా ఉంటుందండి. అది కాకుండా 2500 రూపీస్ ఎక్స్ట్రాగా పే చేస్తుందండి ఐఓసీఎల్. ఇవి కాకుండా కన్వెన్స్ అండ్ మిస్లేనియస్ ఎక్స్పెన్స్ ఉంటాయి. కన్సోలేటెడ్ స్టైఫండ్ సబ్జెక్ట్ టు పీరియాడిక్ రివిజన్ ఇన్ మినిమం వేజెస్ అప్లికబుల్ టు పర్టికులర్ లొకేషన్ బట్టి కూడా చేంజ్ అవుతుంటాయని చెప్పాను. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, పోస్ట్ కోడ్కి ఏ పోస్ట్ కోడ్కి ఏది కావాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఇక్కడ నేను చెప్పాను కదండి. ఏదైతే ట్రేడ్ అప్రెంటిస్ 1, 6, 11, 16, 21 ఈ కోడ్కి కావాల్సింది ఫిట్టర్ అని కావాలండి. ఫిట్టర్కి వచ్చి ఐటీఐ ఉండాలండి. అలాగే పోస్ట్ కోడ్ 2, 7, 12, 17, 22కి వచ్చి ఎలక్ట్రీషియన్ అండి. దీనికి కూడా ఐటీఐ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. అట్లానే ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్ ఇవన్నీ ఐటీఐతో అవుతాయండి. ఇక్కడ ఏదైతే మనకి 5th వరకు ఉన్నాయో అక్కడ వరకు ఐటీఐ.
ఇక 6th నుంచి చూసుకుంటే టెక్నీషియన్, ఇందాక చూసిందంతా ట్రేడ్ అప్రెంటిస్ అండి. ఇప్పుడు టెక్నీషియన్ అప్రెంటిస్ వచ్చి మెకానికల్ 3 years డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ ఉండాలండి. అలాగే పోస్ట్ కోడ్ 27, 33, 39, 45, 51. దీనికి గాను ఎలక్ట్రికల్ ఉండాలండి. దీనికి కూడా 3 years డిప్లొమా ఇంజనీరింగ్ ఉండాలి. ఇక పోస్ట్ కోడ్ 28, 34, 40, 46, 52కు ఇన్స్ట్రుమెంటేషన్ ఉండాలండి. దీనికి కూడా 3 years డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఉండాలి. అలాగే పోస్ట్ కోడ్ వచ్చి 9th 29, 35, 41, 47, 53. దీనికి సివిల్ ఉండాలండి. దీనికి 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి. అలాగే 30, 36, 42, 48, 54. ఈ పోస్ట్ కోడ్కి గాను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉండాలి. 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉండాలి. అలాగే ఎలక్ట్రానిక్స్ సపరేట్గా ఉంది. అలాగే పోస్ట్ కోడ్ 26 to 55. ఏదైతే 26 to 55 టెక్నీషియన్ అప్రెంటిస్ 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ద రిలవెంట్ డిసిప్లిన్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అండ్ యూనివర్సిటీ with minimum 50% marks aggregate for general and OBC and 45 in the case of SC/ST candidates against their reserved positions. సో ఇవ్వండి, ఈ డిప్లొమా ఎవరైతే చదివారో వాళ్ళది 50% మార్క్స్ ఉండాలండి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చదవండాలి. ఆంధ్రప్రదేశ్ అయితే SBTETలో చదవండాలి. అలాగే తెలంగాణ కూడా అంతకుముందు అందులోనే ఉండేది. ఇక పోస్ట్ కోడ్ వచ్చి 56, 57, 58, 59, 60. దీనికి ట్రేడ్ అప్రెంటిస్ సంబంధించి 50% అగ్రిగేట్ పర్సెంటేజ్ ఉండాలండి. అలాగే SC/ST PWD క్యాండిడేట్కి 45% ఉండాలండి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చదివి ఉండాలి. ఇప్పుడు ఇది మేము చెప్పిందంతా ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ చదివి ఉండాలండి. పార్ట్ టైంకి ఎలిజిబుల్ కాదండి. అలాగే డిప్లొమాలో ఎవరైతే లాటరల్ ఎంట్రీ జాయిన్ అవుతారో వాళ్ళకి కూడా ఎలిజిబుల్ అండి ఇది. అలాగే రిజర్వేషన్ ఫర్ PWD క్యాండిడేట్స్ ఫర్ డిసిప్లిన్ కోడ్ 56, 57, 58, 59, 60. వీటికి మాత్రమే PWD అప్లై చేసుకోవడానికి అవుతుందండి. అందులో రకాలు ఉన్నాయండి. VH, HH, OH, MD ఇలాంటి రకాలన్నీ ఉన్నాయి. సో PWD గురించి సపరేట్గా ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఆల్రెడీ మీరు అప్రెంటిస్ని చేస్తుంటే దీనికి నాట్ ఎలిజిబుల్ అండి. అలాగే డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ చేస్తుంటే నాట్ ఎలిజిబుల్. ఇది 18 and 19 పాయింట్ అది చెప్తుంది. అలాగే 20 వచ్చి ఇన్ కేస్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ నాట్ మెన్షన్ ఇన్ ద మార్క్ షీట్స్. యాజ్ పర్ మార్క్ షీట్స్ ఏమున్నాయో మీరు ఆ విధంగా ఇవ్వకపోతే నాట్ ఎలిజిబుల్ అండి. క్యాండిడేట్స్ విత్ క్వాలిఫికేషన్ ఎక్యూర్డ్ త్రూ డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్ పార్ట్ టైం, ఇది ఆల్రెడీ చెప్పానండి. మీకు డిస్టెన్స్ లెర్నింగ్ అట్లకి నాట్ ఎలిజిబుల్ అండి. ఓన్లీ రెగ్యులర్ అయితే ఎవరైతే చదువున్నారో ఫుల్ టైం వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అండి. మీరు అప్లై చేసినా ఎనీ టైం వాళ్ళకి తెలిసినప్పుడు ఏ టైంలోనైనా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయొచ్చు, ఇన్ఎలిజిబుల్ చేయొచ్చు అండి. ఇక ఏజ్ చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలండి. ఆ డేట్ వచ్చి 31/8/2018 లోపు. నేను చెప్పిన ఈ 2 డేట్లలోనే మన ఏజ్ సరిపోవాలి. 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే SC/ST క్యాండిడేట్స్కి వచ్చి 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఉందండి. అలాగే 3 years OBC క్యాండిడేట్స్కి ఉందండి. అలాగే PWD క్యాండిడేట్స్కి 10 years ఉందండి. అలాగే పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అంటే 12 months అని ఆల్రెడీ చెప్పాను అన్నిటికి. ఇక దీనికి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చి 2 రకాలు ఉంటాయండి. 2 stages ఉంటాయి. ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది, 100 మార్కులకు గాను ఉంటుంది. 90 నిమిషాలు ఎగ్జామ్ రాయాలి. తర్వాత ఇది ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. ఆ విధంగా 85% వెయిటేజ్ వచ్చి ఎగ్జామ్ నుంచి చూస్తారు, 15% వచ్చి ఇంటర్వ్యూ నుంచి చూస్తారు. 2 stages అని చెప్పాను కదండి. అలాగే ద రిటన్ టెస్ట్ విల్ యాక్సెస్ ద క్యాండిడేట్ ఆన్ ద ఫాలోయింగ్ పారామీటర్స్. ట్రేడ్ అప్రెంటిస్ అకౌంటెంట్కి అయితే జనరిక్ యాప్టిట్యూడ్ ఇంక్లూడింగ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ ఉంటుందండి. రీజనింగ్ ఎబిలిటీస్ ఉంటుంది. బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటాయి. అలాగే ట్రేడ్ అప్రెంటిస్ అండ్ ఫిట్టర్ ఎలక్ట్రానిక్ అండ్ మెకానిక్ ఇన్స్ట్రుమెంట్, దీనికి సంబంధించి టెక్నికల్ యాక్మెన్ అండ్ రిలవెంట్ డిసిప్లిన్, జనరల్ యాప్టిట్యూడ్ అండ్ ఇంక్లూడింగ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీస్, బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, ఇవన్నీ ఎగ్జామ్లో ఉంటాయండి. సో ఇవన్నీ ఎగ్జామ్ సంబంధించింది. అలాగే SC/STకి రిలాక్సేషన్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఉంటాయండి. ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే దీనికి లాస్ట్ డేట్ వచ్చి 21/9/2018 అండి. సాయంకాలం 5 లోపు మనం ఆన్లైన్లో అప్లై చేయాలి. దీనికి గాను ఇక్కడ ఇచ్చిన నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ఇంకా రూల్స్ చూసుకోవాలనుకుంటే www.apprenticeship.gov.in లోకి వెళ్తే మన ఈ అప్రెంటిస్షిప్ రూల్స్ ఉంటాయండి, అందులో మీరు చూసుకోవచ్చు. ఇఫ్ ద అప్లికేషన్ ఈజ్ నాట్ సబ్మిటెడ్ ఇన్ ద లైన్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ ప్రకారంగా మీరు సబ్మిట్ చేయకపోతే డిస్క్వాలిఫై అవుతారండి. లాస్ట్ డేట్ 21/9/2018 సాయంకాలం 5 లోపు అప్లై చేయాలి. ఇది అప్లై చేయడానికి www.iocl.com లోకి వెళ్ళి మీరు అప్లై చేయాలి. నెక్స్ట్, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు పీరియాడికల్లీ విజిట్ అవర్ అబవ్ వెబ్సైట్ యాజ్ ఆల్ ఫ్యూచర్ కరస్పాండెన్స్. మీరు ఇచ్చే ఈమెయిల్ ఐడి మొబైల్ నుంచి కాకుండా వెబ్సైట్లో కూడా ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఉండాలండి. అలాగే క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లై ఫర్ ఎనీ 1 discipline కోడ్ ఓన్లీ. పైన కనిపిస్తున్న డిసిప్లిన్స్లో ఏదో ఒక్క కోడ్ అప్లై చేయడానికి అవుతుందని, రెండోది అప్లై చేయడానికి అవ్వదు.
అలాగే వేరెవర్ సిజిపి ఓజిపిఏ లెటర్ గ్రేడ్ మీకున్న సిజిపి స్కోర్ కానీ ఓజిపిఏ స్కోర్ కానీ ఎంటర్ చేయాల్సి వస్తుందని చెప్తున్నారండి. సో మనం ఆన్లైన్లో అప్లై చేసే ముందు మనకు కావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దామండి. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ అన్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఉండాలండి. ఎందుకంటే వాళ్ళు మనకి ఈమెయిల్ ఎస్ఎంఎస్ల ద్వారా మనకి కమ్యూనికేషన్ చేస్తారు కాబట్టి అవి కంపల్సరీ యాక్టివ్లో ఉండాలి. అలాగే మీరు అప్లై చేసిన తర్వాత ఆ ప్రింట్అవుట్ ఏదైతే ఉందో ఆ ప్రింట్అవుట్ తీసుకొని ఉంచాలండి. ఇది అప్లై చేయాలనుకుంటే www.iocl.comలోకి వెళ్ళి కెరీర్స్లోకి వెళ్ళి లేటెస్ట్ జాబ్ ఓపెనింగ్లోకి వెళ్తే మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ట్రేడ్ టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ ఇన్ సౌత్ రీజియన్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. అలాగే ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ది స్కానర్డ్ కాపీస్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. మన సంతకం చేసిన ఒక సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ మీద స్కాన్ చేసి ఉంచాలండి. అవి 100 KB దాటి ఉండకూడదు. అవి ఏంటంటే 10th స్టాండర్డ్, అలాగే సర్టిఫికేట్ ఆఫ్ ITI, అలాగే డిప్లొమా ఆర్ గ్రాడ్యుయేషన్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేస్తున్నారంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. సిగ్నేచర్ ఇన్ బ్లాక్ ఇంక్, ఒక బ్లాక్ మీద సిగ్నేచర్ చేస్తుంటారండి, అది బ్లాక్ ఇంక్లో ఉండాలి. అలాగే రీసెంట్ కలర్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇవన్నీ స్కాన్ చేయాలండి. నెక్స్ట్ ద క్యాండిడేట్ మస్ట్ అసిస్టెంట్ ద కరెక్షన్స్ ఆఫ్ ది ఆల్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్. మీరు అప్లై చేసేటప్పుడు అన్ని నీట్గా ఉన్నాయో లేవో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కట్ ఆఫ్ డేట్ ద క్యాండిడేట్ మస్ట్ పోస్ట్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్. మీ క్వాలిఫికేషన్ 31/8/2018 కల్లా ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏది ఉందో అది కంపల్సరీ ఉండాలండి. ఆ డేట్ తర్వాత మీరు ఒకవేళ పాస్ అయినా అది ఎలిజిబుల్ కాదు. అలాగే క్యాండిడేట్ టు రిజిస్టర్ దెమ్సెల్వ్స్ యాజ్ అన్ అప్రెంటిస్ విత్ RDATలో మీరు రిజిస్టర్ అవ్వచ్చండి. అలాగే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఏ పాన్ కార్డ్, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎన్ ఆధార్ కార్డ్, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎన్ బ్యాంక్ అకౌంట్ విత్ చెక్ బుక్ విత్ దేర్ సేమ్ నేమ్స్ ప్రింటెడ్. మీరు దేంతో అయితే నేమ్ ప్రింట్ చేస్తున్నారో మీ నేమ్ ఉందో దాంతో ప్రింటెడ్ బ్యాంక్ అకౌంట్ బుక్ ఉండాలండి. అలాగే దీనికి ఆన్లైన్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి 1/9/2018 నుంచి. అలాగే 21/9/2018 వరకు మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో దీస్ అప్లికేషన్స్ విచ్ ఆర్ ఇన్కంప్లీట్, నాట్ అప్లోడెడ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆర్ సర్టిఫికేట్స్ నాట్ ఇన్ లైన్ విత్ ద టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ విల్ బి లైబుల్ ఫర్ రిజెక్షన్. ఈ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా మీరు అప్లోడ్ చేయకపోతే, అంటే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లో అప్లోడ్ చేయాలి. ఒకవేళ తప్పుగా ఆర్డర్ చేస్తే రిజెక్షన్ చేసే అవకాశం ఉందండి. ఓకే, వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత వెరిఫికేషన్ చేసేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ ఉండాలండి. ఒకవేళ లేకపోతే రిజెక్షన్ చేయొచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ టు ద నోట్. డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 1/9/2018 ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 21/9/2018 సాయంకాలం 5 లోపు. రిటర్న్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ అట్ చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కొచ్చిన్ అండ్ బెంగళూరు. ఓకే అండి, రిటర్న్ టెస్ట్ ఎప్పుడంటే 14/10/2018 అండి, సండే పడింది. ఇది మనకి సెంటర్స్ వచ్చి చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కొచ్చిన్ అండ్ బెంగళూరు. సో ఈ ప్లేస్లో ఉంటాయి కాబట్టి మీరు మీకు దగ్గరలో ఉన్న సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే 14/10/2018 అంటున్నారు కాబట్టి మీరు ట్రావెల్ అరేంజ్మెంట్స్ కూడా ఇప్పుడే చేసుకోవచ్చు. సో చెక్ లిస్ట్ అండి, లాస్ట్లో మనం అప్లై చేసేటప్పుడు చెక్ లిస్ట్ ఇవన్నీ ఉన్నాయో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ విత్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఇన్ ద పోర్టల్. JPG ఆర్ PDF ఫార్మాట్లో ఉండాలండి. సైజ్ 100 KB దాటకూడదు. ఫస్ట్ ఇది ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ అప్లోడ్ చేస్తారు. సర్టిఫికేట్ ఆఫ్ దిస్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ITI అయితే ITI, డిప్లొమా అయితే డిప్లొమా, గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్. అటెస్టెడ్ కాపీ ఆఫ్ ద క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఇఫ్ అప్లికేబుల్. అలాగే సిగ్నేచర్ ఇన్ బ్లాక్ ఇంక్, అలాగే రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసినట్టండి. ఒకసారి ఆ పేజ్ ఏంటో చూద్దాం. సో ఇండియన్ ఆయిల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుందండి. ఇందులో మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్, ఫ్రీక్వెంట్ లాస్డ్ క్వశ్చన్స్, క్యాండిడేట్ లాగిన్, ఫర్గెట్ రిజిస్ట్రేషన్ నెంబరు. ఇందులో మనకు ముందుగా కావాల్సినవి ఏంటంటే డాక్యుమెంట్స్ టు కెప్ట్ రెడీ ఫర్ బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్. 10th క్లాస్ ఉండాలి, డిప్లొమా ఉండాలి, PWD సర్టిఫికేట్ ఒకవేళ అవసరం అయితే అది ఉండాలి. ఎవరైతే PWD మీద అప్లై చేస్తున్నారో వాళ్ళకి అది ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, సిగ్నేచర్ ఇన్ బ్లాక్ ఇంక్ ఉండాలి, రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత అప్లై ఆన్లైన్ కొడితే మనకి ఆ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఆ పేజ్లో ఏమున్నాయి మనం చూద్దాం. సో ప్రైమరీ డీటెయిల్స్ అని ఉన్నాయండి. ఇక్కడ మనం ఏ పోస్ట్కి అప్లోడ్ చేస్తున్నాం ఆ పోస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మనం ఒకవేళ టెక్నీషియన్ అయితే టెక్నీషియన్, ఇన్స్ట్రుమెంటేషన్ అయితే ఏదైతే అది సెలెక్ట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నీషియన్ అప్రెంటిస్షిప్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత లొకేషన్ అప్లైడ్ ఫర్, ఇక్కడ లొకేషన్కి మీరు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. మీ నేమ్ ఇవ్వాలండి. ఇక్కడ
ఫాదర్స్ నేమ్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, జెండర్ ఇవ్వాలి, మ్యారిటల్ స్టేటస్ మ్యారేజ్లో అన్మ్యారీడ్ ఇవ్వాలి, రిలీజన్ ఇవ్వాలి, కేటగిరీ, ఆధార్ నెంబర్ కంపల్సరీగా ఇవ్వాలి, పాన్ కార్డ్ కంపల్సరీగా ఇవ్వాలి, ఎగ్జామ్ సిటీ కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాతే మీరు ముందుకు వెళ్ళాలండి. ఇదంతా ప్రైమరీ డీటెయిల్స్. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎస్ఎస్సియా, 12th ఐటీఐ ఉందా, ఐటీఐ అయితే, డిప్లొమా అయితే డిప్లొమా. మీరు ఒకవేళ డిప్లొమా ఇస్తున్నారంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇయర్ మీ పర్సెంటేజ్ ఎంత అనేది ఇవ్వాలి, అలాగే మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత స్కానర్డ్ కాపీస్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుందండి. ముందు ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ పేజ్లో డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మనం కంప్లీట్ అవుతుందండి చేసినట్టు టోటల్. సో మీరు ఏదైతే కంప్లీట్ అయిందో దాన్ని ప్రింట్ తీసుకొని ఈ వెబ్సైట్ రెలవెంట్గా మీరు వాచ్ చేస్తుంటే మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నా, ఇంపార్టెంట్ న్యూస్ ఏమున్నా ఈ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. అది చూసి మీరు ఫాలో అవ్వచ్చు. సో ఎగ్జామ్ మనకు ఆల్రెడీ తెలుసు, ఎగ్జామ్ డేటు 14th October 2018 అండి. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఇదండి ఈరోజుకి ఐఓసిఎల్ సంబంధించిన అప్రెంటిస్షిప్ సంబంధించిన వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ అప్రెంటిస్షిప్ కానీ ఏ వీడియోస్ వచ్చినా మా ఛానల్ నుంచి అప్డేట్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.